నమస్కారం అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ నమస్కారం. చేస్తున్నారు? మేము ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేడం. ఓకే. శ్రీనివాస్ గారు, మేడం చెప్పండి. మరి మీకున్న సమస్యని క్లుప్తంగా తెలపడానికి ట్రై చేయండి శ్రీనివాస్ గారు. ఓకేనా? రమ్య మేడం అయితే ఉన్నారు, మాట్లాడండి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి సార్, ఏంటి మీ ప్రాబ్లం? మాది మేము చిన్న కిరాణా షాప్ నడిపించుకుంటుంటాం మేడం మేము. సార్ అయితే మా వైఫ్ ఒకళ్ళు ఇట్లా మన ఈ స్నాప్ చాట్, షేర్ చాట్ ఉంటాయి కదా మేడం. ఆ, తను ఇంటి దగ్గర వంట చేసుకుంటా ఒక 10 మందికి స్టూడెంట్స్ కి ఫుడ్ ఇస్తున్నాం మేడం. ట్యూషన్ అది చెప్తుందా ఏంటి అర్థం కావట్లా? ఆ ఫుడ్ మేడం, మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు కదా మేడం. ఓకే. వాళ్ళకి ఫుడ్ చేసి ఇస్తుంది మేడం. ఇంట్లోనే అయితే ఉంటుంది కాబట్టి ఒక మెడికల్ స్టూడెంట్స్ 10 మందికి తను ఫుడ్ ప్రిపేర్ చేసి ఇస్తుంది, అంతేనా? అంతే మేడం. మీ మ్యారేజ్ ఎంతకాలం అయింది సార్? మేడం మ్యారేజ్ ఎంతకాలం అయింది? మాది మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 19 ఇయర్స్ మేడం. పిల్లలు ఉన్నారా? ఇద్దరు కొడుకులే మేడం. పెద్ద చిన్న బాబు 10th చదువుతుంది మేడం, పెద్ద బాబు ఇంటర్ చదువుతుంది మేడం. మీరేం పని చేస్తారు సార్? మేము ఇక్కడ కిరాణా షాప్ మేడం. కిరాణా షాప్, ఓన్ కిరాణా షాప్. ఓకే సార్. ఓకే సార్ చెప్పండి. అయితే తనకి ఫోన్ ఏంటంటే ఫోన్ కావాలి నాకు, ఇంటికాడ ఫోన్లు ఉంటలేదు చేసేదంటే ఒక ఫోన్ కొని ఇచ్చాం మేడం. ఓకే. ఆ ఫోన్ లో ఏంటంటే ఈ స్నాప్ చాట్, షేర్ చాట్లు ఇవన్నీ వేసుకొని చేస్తుంటే నేను కూడా అంత మనకి ఇది అంత స్టడీ నాలెడ్జ్ లేదు మేడం నాకు. అంతేలేండి, టెక్నాలజీ మీద అంత అవగాహన ఉండకపోవచ్చు అందరికి. మీ పిల్లలకైతే అవగాహన ఉంటది కదా సార్? మేడం మీ పిల్లలకైతే తెలిసి ఉంటుంది కదా? పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటారు మేడం. పిల్లలు హాస్టల్లో ఉంటారు, తన ఇంట్లో ఇట్లా వంట చేస్తే మీరు కిరాణా షాప్ చూసుకుంటున్నారు. ఓకే. తను ఇట్లా ఫోన్ లో షేర్ చాట్, స్నాప్ చాట్ ఇవన్నీ ఉన్నాయి కదా మేడం. ఆ, దాంట్లో ట్రాప్ చేసిందంట మేడం. ఎవరు? ఈ 10 మందిలో ఒకళ్ళ లేకపోతే బయట నుంచి వేరే వ్యక్తి? బయట నుంచి వేరే వ్యక్తి మేడం. అసలు తనకి దీనికి అసలు సంబంధమే లేదు మేడం. ఓకే సార్. సో ఈ స్నాప్ చాట్ లో వీటిలో ఈవిడ చాటింగ్లు అవి చేయడం వల్ల ఒక వ్యక్తి మీ ఆవిడని ట్రాప్ చేశాడు. అంతే మేడం. మీకు ఎంతకాలం క్రితం తెలిసింది ఈ స్టోరీ? నాకు ఇది తెలిసి వాళ్ళు అంతకు ముందు ఎంత ముందు పరిచయం ఉందో నాకు తెలియదు మేడం. ఫోన్లలో ఎట్లా అయింది అనేది. ఆ, డిసెంబర్ 11 నుంచి ఫోన్ కాల్ లిస్ట్ నేను తీపిచ్చాను మేడం. ఏ డిసెంబర్? 2022. 22 డిసెంబర్, 2 ఇయర్స్ బ్యాక్ నుంచి మీకు స్టోరీ తెలిసింది. ఓకే. అయితే తీపిచ్చాను మేడం. అది మొత్తం నేనేం చేశాను అంటే ఒక రోజు నైట్ 9 ఇంటికి పోతాం. వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా మా దగ్గరనే ఉంటారు మేడం. ఓకే. అయితే వాళ్ళు ఉన్నా కూడా నేను బట్టలు మార్చుకోవటానికి పోవాలని బెడ్రూమ్ లో పోయి డోర్ వేసుకోవటం, ఒక అర్ధగంట తర్వాత బయటకు రావడం, ఫోన్లో మాట్లాడి చేయడం చేస్తున్నాను. షేర్ చాట్ లో అది ఇట్లా చేస్తుంది అని వాళ్ళ మమ్మీకి డౌట్ వచ్చి ఎటు చూసినా కూడా దొరకట్లేదు. ఓకే. అయితే నాకు ఒక రోజు డౌట్ వచ్చి నేను 9:30కి ఫోన్ చేశాను అన్నమాట. వీడియో కాల్ చేస్తే బిజీ వస్తుంది ఏంటని వాళ్ళ మమ్మీకి ఫోన్ చేశాను కల్లా ఏం మరి ఇంట్లోనే ఉంది, బెడ్రూమ్ లో ఉంది అని చెప్పింది మేడం. మీతో పాటు ఎవరెవరు ఉంటారు సార్? మీరిద్దరే ఉంటారా? లేదు, మా అత్త మామ కూడా ఉంటారు మేడం. వాళ్ళు ఎందుకు మీతో ఉంటారు? మా చిన్న పిల్లలప్పుడు వాళ్ళకి ఎవరు లేరు మేడం. ఇద్దరు ఆడపిల్లగాళ్ళు అయితే మా దగ్గరే వచ్చి ఉంటారు. నా చిన్న మరి మీ అమ్మా నాన్న? మా అమ్మ నాన్న ఊర్లోనే ఉంటారు మేడం. సూపర్. అత్త మామల దగ్గర పెట్టుకొని మీరు పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళు తోడు ఉంటారు కదా అన్నయ్య, మీరు ఎంటర్టైన్ చేశారు. ఓకే అండి. మరి ఇంట్లో అమ్మా నాన్న ఉన్నారు అంటే మీ ఆవిడకి ఆల్రెడీ కంట్రోల్ ఒకటి ఉంటది కదండి, అమ్మకి తెలుస్తుందా నాన్నకు తెలుస్తుందా అని ఆ భయం కూడా లేకుండా ఉందా? వాళ్ళు ఏంటంటే మేడం ఇవన్నీ ఫోన్లలో అంటే నేను ఆ వీడియోలు చూస్తాను, ఈ వీడియోలు చూస్తున్నా, నేనేం చూస్తున్నాను, వాళ్ళు కూడా అంత ఇది కాదు మేడం. నార్మల్ గా అదే ఏదో పని చేసుకుంటుంది, ఫోన్లో ఏదో వీడియోలు చూసుకుంటుంది అనుకున్నారు వాళ్ళు. అంతే మేడం. అంటే 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన ఆవిడ మీద డౌట్ పడరు కదా. ఓకే. అదే కదా మేడం. ఎందుకంటే తనకు కూడా 32 సంవత్సరాలు మేడం. తనకి పెళ్ళి 18 ఏళ్ళు అయింది అన్నారు. 19 ఏళ్ళు. అవును మేడం. తనకు 14 ఏళ్ళకే చేశారు మేడం నాకు పెళ్లి. ఓకే. ఓకే సార్. 35 ఇయర్స్ అంటే కొంచెం ఊపులోనే ఉంది మనిషి. ఓకే. మీ వయసు ఎంత ఉంటుంది సార్? మేడం మీ వయసు ఎంత ఉంటుంది? 42 మేడం. ఓకే. ఓకే సార్ చెప్పండి. ట్రాప్ చేసేసరికల్లా ఆ ట్రాప్ లో పడి నాకు ఈ ఫోన్ కాల్ నేను చేసేసరికల్లా, అంటే అంతకు ముందు నేను 2 సార్లు ఊరికిపోయినప్పుడు కూడా ఆ రోజు నైట్ 1 గంటకు కూడా వాడు ఫోన్ చేసిండు మేడం. నైట్ 1 గంటకు చేసి అసలు ఈ ఫోన్ కాల్ లిస్ట్ మొత్తం నేను తీపిచ్చరికల్లా మొత్తం స్టోరీ అంతా బయటకు వచ్చింది మేడం. నేను ఏదన్నా గట్టిగా చేద్దాము, ఏదన్నా ఈ పోలీస్ కేసు పెడదామని చిలకలగూడ పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్ళాం మేడం.
తీసుకెళ్తే కూడా అక్కడ కూడా ఏది చెప్పలేదు, వాడు చేసిండు అది ఇది అని అంది. కానీ మేడం అసలు తనది ఎవరిది తప్పు ఉందనేది మనం బయటపడదామంటే పరువు పోయిద్దాం, ఇద్దరు పెద్ద పిల్లలు ఉన్నారు, వాళ్ళ ముందు ఇది చేస్తే కుదరదు అని ఎంత ఇది చేసుకున్నా కూడా నేను మేడం లాస్ట్ లో ఫోన్ కాల్ చేసి ఫోన్ బంద్ చేశారు మేడం. ఓకే. ఫోన్లు మాట్లాడటం చేయటం అన్ని బంద్ చేసి షేర్ చాట్ స్నాప్ చాట్లలో చేయటాలు పెట్టాలు చేశారు మేడం. అది అసలు కూడా అంతంతసేపు పట్టుకున్నాం మేడం. ఎందుకు మాట్లాడిందంట? ఆ వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి మౌలాలిలో ఉంటాడు మేడం. మ్యారేజ్ అయిందా అతనికి? అవ్వలేదా? ఆ మ్యారేజ్ అయింది, ఒక బాబు కూడా అంట మేడం. ఓకే. వీళ్ళిద్దరు బయట కూడా తిరిగారా ఎప్పుడైనా? మేడం వీళ్ళిద్దరు బయట కూడా షికార్లకు వెళ్ళారా? ఓన్లీ ఫోనుల్లోనేనా? ఫోన్లలోనే మేడం. ఆ, బయట ఓకే. షికార్లకి ఏదైతే వెళ్ళింది లేదు. నా డౌట్ ఏంటంటే 1-2 సార్లు నేను ఊరికి వెళ్తాంటే ఈ రోజు ఊరు వెళ్తాను ఆ ఫోన్ నెంబర్కి చేయమాకు అనే చెప్పటాలు చేయటాల వల్ల నాకు డౌట్ వచ్చింది మేడం. ఓకే సార్. అది జరిగింది మేడం సిచ్యువేషన్. కాకపోతే ఏంటంటే నాది ఇప్పుడు కంట్రోల్లో పెట్టినాయి కాబట్టి వాడి వల్ల ఇంకా నలుగురు ఆగం కాకూడదు అనేది నా ఇది మేడం. వెరీ గుడ్, అంతేలేండి. ఇప్పుడు మీది 100వ ఎపిసోడ్ చూసా మేడం, నేను 6 చేసుకున్నాను కదా తను. అవును. ఆ విషయం గురించి అని ఇంకెంత మందిని వాడు ఇది చేస్తాడు. నేను నాకు తెలిసిన ఎస్ఐతోని వాడి పూర్తి డీటెయిల్స్ మొత్తం తీపిచ్చా మేడం. ఓకే. ఫోన్ నెంబర్లు అన్ని దొరికినా కూడా ఫోన్ నెంబర్లు అన్ని బ్లాక్ లో పెట్టాలి చేయటాలు చేసిండు మేడం. వెరీ గుడ్. ఎస్ఐతో మాట్లాడితే ఒకసారి వార్నింగ్ ఇప్పించాం మేడం. నాకేంటంటే మేడం ఇప్పుడు ఇట్లా మనం చూస్తాను ఇంకొక 4 నెలల తర్వాత మళ్ళీ ఏమన్నా జరిగిద్దో ఏమన్నా భయంతో వాడికి కొంచెం భయం పెట్టే విధంగా ఏమన్నా చేపిస్తారో అనేది నా బాధ మేడం. సార్ మీరు ఆల్రెడీ పోలీసులతోటే వార్నింగ్ ఇప్పించేశారు కదా? అంటే అది పోలీసులతోనంటే ఎస్ఐ నేను లేకుండా మాట్లాడండి మేడం. మాట్లాడాడో లేదో అని కూడా మీకు డౌట్ ఉంది కొంచెం? అంతే మేడం. ఓకే సార్. మీ ఆవిడ ఏమంటుంది ఇంతకీ? ఈ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కి ఆవిడ సపోర్ట్ చేసిందా చేయలేదా? సపోర్ట్ అంటే 2 రోజుల తర్వాత మరి వాడే ఫోన్ నెంబర్స్ నాకు 2 నెంబర్లు ఉన్న సంగతి నాకు తెలియదు మేడం. ఫస్ట్ డిసెంబర్ 11 నుంచి జనవరి 10వ తారీఖు వరకు ఒక నెంబర్ తో మాట్లాడారు మేడం. 11 నుంచి మళ్ళీ తర్వాత మార్చి ఫిబ్రవరి 10వ తారీఖు వరకు ఒక నెంబర్ తో మాట్లాడారు మేడం. ఓకే. ఆ ముందు మాట్లాడిన నెంబర్ నాకు దొరకలేదు మేడం. ఫస్ట్ నేను ఇదే నెంబర్ ఇన్నిసార్లు మాట్లాడారు ఏంటని రౌండ్ చేసుకొని వాళ్ళ మేనమామని పిలిపించి కూడా మాట్లాడాను మేడం. నేను ఇప్పుడు ఏం చేయట్లేదు అని అంటుంది మేడం. సార్ ఇప్పుడు ఇంత పంచాయతీ పిల్లలకి తెలుసా ఇలా జరుగుతుంది ఇంట్లో అని? పిల్లలని అసలు ఈ విషయంలో ఎంటరే కానిలేదు మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అది చాలా నా పిల్లలు కూడా అట్లా కాకూడదు. చాలా బెస్ట్ పని మీరు చేసిన పని. ఎందుకంటే ఒకసారి అమ్మ క్యారెక్టర్ ఇట్లా పడిపోయింది అంటే జీవితకాలంలో వాళ్ళ అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వరు. మీరంటే భర్త కాబట్టి సర్దుకున్నారు, తనని మార్చుకోవడానికి పిల్లల కోసం అని చెప్పి మీరు మాక్సిమం ట్రై చేశారు. ఇప్పుడు అమ్మాయి ఏమంటుంది? మారినట్టేనా ఏంటి ఆవిడ పరిస్థితి? మేడం పిల్లల్ని కూడా గొప్పగా చదివించుకోవాలని నా పెద్ద కొడుకుని ఐఏఎస్ చేయాలన్న లక్ష్యంతో పోరాడుతున్నాం మేడం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. మీ ఆవిడ ఇప్పుడు ఎట్లా ఉంది సార్? ఏమంతా మానేసిందా ఏంటి? ఇప్పుడు మరి మాట్లాడుతుందో మాట్లాడట్లేదో ఏ ఫోన్ లో ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం నాకు. అసలు ఆవిడ ఫోన్ తీసేయచ్చు కదా? ఎందుకు? మీ అత్తగారికి ఒక ఫోన్ ఉంది, ఏదైనా కమ్యూనికేషన్ కావాలంటే మీ అత్తగారి ఫోన్ నుంచో మామగారి ఫోన్ నుంచో మాట్లాడవచ్చు కదా. ఫోన్ ఎందుకు ఆవిడకి? జీవితాలే పోతుంటే ఇక్కడ. అదే మేడం ఫోన్ ఎందుకని నేను ఇప్పుడు ఏం చేయట్లేదుగా. నాకు మీరందరూ మా అత్తగారు కూడా చిన్న హోటల్ మేడం, నా షాప్ పక్కనే. వాళ్ళు కూడా ఏం లేదు మేడం, వాళ్ళకి కూడా వెనక ముందు ఏం లేదు. మాకు ఆస్తులు ఉన్నా అన్ని ఉన్నా కూడా తను ఏంటంటే చిన్నప్పటి నుంచి నా పిల్లల్ని మా అమ్మ నాన్న దగ్గరికి తీసుకోలేదు మేడం. స్టార్టింగ్ లో మేము ఏరుపడంగానే ఎవరికి వాళ్ళే అన్నట్టుగా వాళ్ళ తిరిగి వాళ్ళే ఉన్నారు. మేము ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళు ఊళ్ళో ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చి ఉండాలన్నా 2-3 రోజుల కంటే ఎక్కువ ఉంటారు వాళ్ళు. మా అత్తగారు వాళ్ళే చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళతోనే ఉన్నారు మేడం, కలిసిపోయి ఉంటారు కాబట్టి సరే మా జీవితం మేము ఎవరు లేరు మాకు మీరే దిక్కు అనుకుంటూ వచ్చుకుంటున్నారు మేడం మా దగ్గర. సరే, ఈ స్టోరీ మీ అత్త మామల కన్నా తెలుసా, వాళ్ళకి తెలియదా? తెలుసు మేడం, వాళ్ళకి తెలుసు. వాళ్ళ అన్నయ్యని ఒక ప్రిన్సిపల్ మేడం, ఆయన స్కూల్ ప్రిన్సిపల్, ఆయన పిలిపించి మాట్లాడారు చేశారు అన్ని అయినాయి మేడం. కాకపోతే ఏంటంటే ఇది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే అవతలని కొంచెం భయపడే విధంగా చేయాలనేది నా లక్ష్యం మేడం. అది నాకు జరిగింది ఇంకొకరికి జరగకూడదు. వాడు ఎందుకంటే మేడం షేర్ చాట్లు వాటర్లోనే నేను అది ఓపెన్ చేసిన నేను వాడేదో చెప్తూ అన్నదాన్ని నేను భయపడి చేయట్లేదు మేడం. భయపడే ఇది కూడా లేదు నాకు. వాడిని ఇంకొక ఆడ జరగకుండా ఉండాలి, ఇంకొక ఆడపిల్లకి అటువంటి అన్యాయం జరగకూడదు వాడి వల్ల అనేది నాది మేడం. సార్ మీదంటే మ్యారిటల్ రిలేషన్ బాగున్నా, మ్యారిటల్ రిలేషన్ మీరు లౌక్యంగా కొంత సింపుల్ గా తీసుకున్నారు టాపిక్ ని. పోలీస్ డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ ఇవ్వడం కానీ ఏదన్నా
ఇదే ఇంకొక అన్మ్యారీడ్ అమ్మాయికో ఎవరికో జరిగితే ఏ పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని సైలెంట్గా తీసుకోరు సార్. చాలా పెద్ద కేసులు రిజిస్టర్ అవుతాయి. అన్ని చోట్ల తప్పించుకోవడం అనేది కుదరదు. ఇక మీరు మాట్లాడుతున్న మీ టాపిక్ గురించి మాట్లాడితే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.